వెల్కమ్ టు టీబీసీ ఛానల్. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి ఇండైరెక్ట్ గా విమర్శలు చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్ గా వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి అవుతుందని చెప్పారు. సీఎం రేవంత్ మాటలపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహాయం అడుగుతున్న వారికి చెవులు ఉన్నా వినపడవని, నోరు ఉన్నా కానీ చెప్పారంటూ సెటైర్లు వేశారు. అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్యే రాజా సింగ్ మధ్య కొంతకాలంగా కోల్డ్ వార్ జరుగుతున్నట్లు చర్చ నడుస్తోంది. దీనిపై కిషన్ రెడ్డిని విలేకరులు ప్రశ్నించినా అలాంటివి పార్టీలో లేవని చెప్పారు. అయితే పార్టీలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని తామే పరిష్కరించుకుంటామని కిషన్ రెడ్డి చెప్పారు. అయితే వీరి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ని బండి సంజయ్ తగ్గించే ప్రయత్నం చేశారు. కొంతకాలం సైలెంట్ గా ఉన్న రాజా సింగ్ మళ్ళీ సొంత పార్టీ లీడర్స్ పైన ఫైర్ అవడం స్టార్ట్ చేశారు. రీసెంట్ గా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ అభ్యర్థిని బీజేపీలో అందరూ సమర్థిస్తే రాజా సింగ్ మాత్రం ఓపెన్ గానే విమర్శించారు. అలాగే గోషామహల్ ఏరియాకి సంబంధించిన బీజేపీ పార్టీ పదవులపైన కూడా నన్ను అడగకుండా ఎలా నిర్ణయిస్తారని రాజా సింగ్ ఎదురు తిరగడంతో మళ్ళీ రాజా సింగ్ చెప్పిన వారికే పదవులు ఇవ్వడం జరిగింది. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.